మన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అతను ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ ఇంకా వాళ్ళ పిఆర్ టీమ్ ని ఉద్దేశిస్తూ సంచలనమైన కామెంట్ చేశారు. ఇదేనా మీ ఫెమినిజం అని? మేము ఏ యాక్టర్ కైనా ఒక స్టోరీ చెప్తే అది బయటికి లీక్ కాకుండా ఒక పద్ధతి ఉంటుంది, కానీ ఆ స్టోరీని మీరు లీక్ చేశారు, ఇదేనా మీ ఫెమినిజం అని చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నెక్స్ట్ టైం మీరు ఒక పని చేయండి, నా కంప్లీట్ స్టోరీని లీక్ చేయండి, అయినా కూడా నాకు పెద్దగా ఫరక్ పడదని అన్నారు. అలా చేసిన కామెంట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. అండ్ ఆ యాక్ట్రెస్ ఎవరనేది కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. అండ్ ఆ యాక్ట్రెస్ మరి ఎవరో కాదు, దీపికా పడుకునే అని చాలా మంది చెప్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో దీపికా పడుకునే లీడ్ రోల్ చేస్తుంది. అయితే స్పిరిట్ సినిమా నుంచి దీపికా పడుకునే తప్పుకున్నట్టు కూడా మనందరికి తెలుసు. ఆమె ప్లేస్ లో ట్రిప్టీ డిమ్రీని కూడా తీసుకున్నట్టు తెలుసు. అండ్ ఆ విషయం కూడా సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనికి రివెంజ్ గానే దీపికా పడుకునే పిఆర్ టీమ్ స్పిరిట్ స్టోరీని లీక్ చేశారట. దీంతో ఆమె మీద ఇంకా తన పిఆర్ టీం మీద సందీప్ రెడ్డి వంగ చాలా ఫైర్ అయ్యారు. డర్టీ పిఆర్ గేమ్స్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా నన్ను ఏం చేయలేరు, ఈసారి మొత్తం స్టోరీనే లీక్ చేసుకోండి అని రెబెల్ స్టైల్లో రియాక్ట్ అయ్యారు. దీపికా ప్లేస్ లో యంగ్ హీరోయిన్ ట్రిప్టీ డిమ్రీని తీసుకున్నందుకే ఇట్లాంటి పనులు చేస్తుంది, ఇదే నా మీ ఫెమినిజం అని సందీప్ రెడ్డి వంగ కౌంటర్ వేశారు. దీపికా పడుకొని ఎక్కువగా కండిషన్స్ పెట్టడం, అదే విధంగా డైరెక్టర్ చెప్పినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టు వ్యవహరించడం, తక్కువ గంటలు పనిచేస్తాను కానీ ఎక్కువ డబ్బులు కావాలని డిమాండ్స్ పెట్టడం వల్ల సందీప్ రెడ్డి వంగకి నచ్చలేదు. అందుకే ఆమెని సినిమా నుంచి తీసేశారని సౌత్ ఇంకా నార్త్ నుంచి కూడా చాలా న్యూస్ వచ్చాయి. దీనికి రివెంజ్ గానే అతను మరొక హీరోయిన్ ని కేవలం 2 రోజుల్లోనే సెట్ చేసుకున్నాడు. యానిమల్ సినిమాలో స్పెషల్ అపియరెన్స్ గా వచ్చిన ట్రిప్టీ డిమ్రీని సెలెక్ట్ చేసుకున్నాడు. అలా తను చేసిన ఆ పనికి మన డైరెక్టర్ ఇలా రివెంజ్ తీసుకున్నాడట.